హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్లో డిఫరెంట్గా డిజైన్ చేసిన సెట్స్, కాసులతో కోరల్స్తో డిజైన్ చేసిన కలెక్షన్స్, ఇలా రకరకాలుగా కొత్తగా మేక్ చేసిన డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పర్ల్ మాల చూస్ చేసుకున్నాను. దీనికి స్పెషాలిటీ ఏంటంటే పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పెషాలిటీ అండ్ ద చైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్పెషాలిటీ. రెండు స్పెషల్గా యూనిక్గా అంటే కంపల్సరీగా బ్రైడల్కి అన్నట్టుగా మేక్ చేసిన కలెక్షన్. ఎగ్జాక్ట్గా ఇది గోల్డ్ కాపీయా అంటే 100కు 100% గోల్డ్ కాపీ డిజైన్. యూ జస్ట్ సీ ద బ్యూటీ, నీట్నెస్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. హౌ జెంటిల్ ఇట్ ఈస్. అన్కట్ స్టోన్స్ అండ్ నరసింహస్వామి రూపం కావచ్చు అండ్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనేది ఎక్సలెంట్ అసలు. అండ్ ద టోటల్ సైజ్ ఆఫ్ ద పెండెంట్ ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 fingers, 3 fingers ఇట్ కవర్డ్. 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. సో ఈ పెండెంట్ తగ్గట్టుగా ఏం చేసేసుకున్నామంటే నక్షి బాల్స్ ప్లస్ పర్ల్స్, ఇవన్నీ కూడా సరోస్కి పర్ల్స్ అండ్ ఇదంతా కూడా నక్షి వర్క్ మీద ఇవన్నీ కూడా బాల్స్ వచ్చేసాయి. సో ఇలాంటి చైన్తో పర్ఫెక్ట్గా మేక్ చేసేసామన్నమాట. సూపర్. మీరు ఎవరైనా వేసేసుకోవచ్చు, ఐదర్ ఫర్ ద బ్రైడ్ ఆర్ బ్రైడల్, ఎవరైనా గ్రూమ్స్ కావచ్చు, బ్రైడల్ కావచ్చు, ఎవరైనా మేక్ చేసేసుకోవచ్చు. సూపర్గా ఉంది సెట్. ఓకే, ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. చెప్తున్నాను కదా, 100కు 100 మార్కులు ఇవ్వచ్చు. చైన్కి ఇవ్వచ్చు, పెండెంట్కి ఇవ్వచ్చు. సూపర్. అప్రాక్సిమేట్లీ 22 inches వరకు వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మెయిల్స్ వేసుకున్నారనుకోండి, ఇంకా దీనికి ఎలాగూ కాలర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి వెనకాల డౌరీ పెట్టేసుకోండి, లెంత్ అడ్జస్ట్ అయిపోతుంది. బికాజ్ మెయిల్స్కి ఏంటంటే షోల్డర్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఒక డోరీ ఒకటి పేరప్ చేసేసుకుంటే కనుక మనం పేరప్ చేసిన డోరీ వాళ్ళకి ఎలాగో వెనకాల కాలర్ ఉంటుంది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకే వేస్తారు కాబట్టి దాదాపుగా అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్కి కాలర్ ఉంటుంది వాళ్ళకి. సో దాని కిందికి వేసేస్తే సరిపోతుంది ఇంకా. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సూపర్బ్ కలెక్షన్ దిస్ ఈస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ కాసు అండ్ కోరల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ రియల్ కోరల్స్. ఇక్కడ 2 lines యూజ్ చేసాం కదా, ఇవన్నీ కూడా రియల్ కోరల్సే. అండ్ ఇక్కడ కాసు సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత అంటే విడ్త్ వచ్చేసి ఇదిగోండి ఆల్మోస్ట్ ఈ ఫింగర్ అంత విడ్త్గా ఉందన్నమాట. కలిసి ఓకే. లెంత్ వచ్చేసి ఒక 1 inch అనుకోండి సుమారుగా. ఇంత విడ్త్, ఇంత పొడవు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నీ ఈ 2 కోరల్స్కి అలైన్మెంట్ చేస్తూ లెంత్ ఎంత ఇచ్చామంటే అప్రాక్సిమేట్లీ 20 inches లెంత్లో ఇచ్చేసాము. అండ్ దిస్ ఈజ్ ఎ గోల్డ్ కాపీ డిజైన్. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా కాసులో ఇవ్వాలి అని. అండ్ వీటి ఈ ఫినిషింగ్ ఎలా ఉంది అంటే ఐ విల్ షో యూ ఇన్ ఎ క్లోజప్. ఎగ్జాక్ట్గా మనము వరలక్ష్మి వ్రతానికి కొనుక్కుంటాం, లేదు అంటే దంతేరాస్కి ఉంటాం ఒక చిన్న కాసు అని. ఇది అలాగే వచ్చేసింది. మనం 1 or 2 grams పెట్టేసి ఒక కాసు కొనుక్కుంటాం కదా, అంటే ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క కాసు పెట్టుకుంటూ వెళ్తాం. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే చాలామంది తీసుకొచ్చేస్తారు ఇలాంటి కాసులు తీసుకొచ్చేసి ఎలాగైనా డిజైన్ చేసి ఇవ్వండి అని ఇచ్చేస్తుంటారు అనమాట షాప్లో.
సో అలా చూసి మనం చేసుకుని అంత ఈజీగా ఇచ్చేస్తాను అనమాట. ఎక్స్ప్లెనేషన్ అనేది సేమ్ అలాగే ఉంటుందన్నమాట. కాకపోతే మనం మన బడ్జెట్ ప్రకారం ఇంత సైజ్ కాకుండా కొంచెం తక్కువ సైజులో తీసుకుంటాం. 1 గ్రామ్లో అంటే కనుక కొంచెం తక్కువ సైజులో వస్తుంది. అప్రాక్సిమేట్లీ 2 గ్రామ్స్లో 1 కాసు అంటే కనుక ఈ సైజులో వచ్చేస్తుంది మనకి. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. మీకు అది చెప్పడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. గోల్డ్ పాలిషింగ్ వచ్చేసి పైన ఒక చిన్న కెంపు స్టోన్ వచ్చేసింది అనమాట. ఓకే, దీని నెక్ లెంత్గా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఇలాగే ఓన్లీ మేము నెక్ లెంత్గా వేసేసుకుంటాము అంటే నాకు చెప్పేస్తే నేను అదే లెంత్లో చేసిస్తాను. మీకు చూపిస్తున్నాను, చూసుకోండి ఎలా ఉంటుంది. నెక్ లెంత్ కంటే ఇవ్వండి ఇలా వచ్చేస్తుంది నెక్ లెంత్కి. నేను ఇవ్వడం అయితే మీకు 20 ఇంచెస్ లెంత్లో ఇచ్చాను. ఐ ఫీల్ నాకు మేక్ చేస్తుంటే మాత్రం కొంతమందికి నెక్ లెంత్ వరకు సెట్ అయిపోతుంది. బట్ ఆన్ అండ్ యావరేజ్కి ఈ కలెక్షన్ అయితే నాకు 20 ఇంచెస్ లెంత్లోనే బాగుంటుంది అనిపించింది. దట్ యువర్ చాయిస్. మీరు ఎలాగా అంటే అలాగా మేక్ చేసి ఇస్తాను. యూ కెన్ సీ నెక్ లెంత్ అంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది మాల. అప్పుడు కంప్లీట్గా కొరల్సే ఇచ్చేసి ఓన్లీ బ్యాకర్ పార్ట్ మాత్రమే ఈ చిన్న కొరల్స్ ఇచ్చేస్తాను. ఓకే, లేదు ఇదే లెంత్లో మీరు అన్నట్టుగా 20 ఇంచెస్ లెంత్లోనే ఇవ్వండి అంటే ఆల్మోస్ట్ ఈ కోరల్స్ ఎక్కడి వరకు వస్తున్నాయంటే మన షోల్డర్ బోన్ వరకు వచ్చేస్తున్నాయి. పర్ఫెక్ట్గా చూసి సెట్ చేసేసాను నేను. షోల్డర్ బోన్ వరకు వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇదంతా మీకు రియల్ కోరలే కాబట్టి ఎలా వేసుకున్నా మీకు ఇది ఫ్రంట్ అయినా ఫ్రంట్ కనిపించదు. షోల్డర్ బోన్ వరకు ఇక్కడ వరకు ఇది వచ్చేస్తుంది. దట్స్ ఆల్, మోర్ దాన్ ఎనఫ్. ఓకే, పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంటే ఎస్పెషల్లీ కాసు విత్ కోరల్ చెయ్యాలి అని. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. అంతే. ఇక్కడ నుంచి అంటే లైక్ కాసులలో మీకు దగ్గర ఆల్రెడీ కాసులు ఉండి గోల్డ్ కాసులు ఉండి ఏం చేయాలో కూడా అర్థం కాకపోతే కనుక మీరు ఇలా కూడా డిజైన్ చేసేసుకోవచ్చు. మీరు లోకల్ వాళ్ళైతే కనుక షాప్లోకి తీసుకొని రండి, నేను ఇలా మేక్ చేసి ఇస్తాను. ఇఫ్ యు ఆర్ నాన్ లోకల్ దట్ ఈస్ అప్ టు యూ. ఓకేనా? అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1590. అండ్ మీకు ఇయర్ రింగ్స్ అంటే కనుక నేను ఇలా మేక్ చేసి ఇచ్చేస్తాను. అంటే ఈ కూరలు ఉంది కదా, ఇలా చేసేసి దీనికి ఇచ్చేస్తాను. మీరు ఏదైనా గోల్డ్ హుక్స్ కానీ లేదంటే ఏమైనా స్టడ్స్కి కానీ ఏదైనా దానికి మీరు పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది పర్ఫెక్ట్గా గోల్డ్ పాలిషింగ్లో ఉంది కాబట్టి గోల్డ్ బుట్టాస్ ఏవైనా పెట్టేసుకోవచ్చు. 100% ఇది గోల్డ్ పాలిషింగ్లోనే ఉంది, నక్షి పాలిషింగ్ అంతా అలా లేదు. ఓకే, లేదు ఇలాంటి మీకు అన్కట్ స్టడ్స్ ఉన్నాయనుకోండి, ఏవైనా స్టడ్స్ ఉన్నాయనుకోండి, చేంజబుల్ హుక్స్ అట్లా ఉంటే కనుక ఇది వేసేసుకోండి. బట్ నేను ఈ కాస్ట్లో ఓన్లీ ఇది మాత్రమే ఇచ్చేస్తాను. ఇది కావాలనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఫర్ దిస్ స్టడ్. ఎందుకు దీంట్లో నేను పేరప్ చేయట్లేదు అంటే చాలామంది దగ్గర ఇది ఉంటుంది, మళ్ళీ దీని ప్రైస్లో వేరియేషన్ అవుతుంది కదా, అందరికీ అది యూజ్ అవుతుంది కాదు అన్నట్టుగా బెస్ట్ ప్రైస్కి ఇవ్వాలి అన్నట్టుగా దీన్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇది కావాలనుకుంటే దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. నేను మీరు చెప్తే నేను చెప్తాను ఎంతనో. అకార్డింగ్ టు దట్ యూ కెన్ పే. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ కోరల్స్. క్లియర్ ఐ థింక్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే రియల్ కోరల్స్ యూజ్ చేస్తామో ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. దయచేసి అది నోటీస్ చెయ్యండి. ఆరెంజ్ కలర్లో ఉన్న ప్రతిదీ కూడా రియల్ కోరల్ కాదు. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పెండెంట్ విత్ మంచి గ్రీన్స్లో చిన్న బాల్స్తో టచ్అప్ చేస్తూ చేసిన మాల. వెరీ ప్రెటీ. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే నాకు పర్టికులర్గా ఈ గ్రీన్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఈ జనరల్గా రియల్ పచ్చళ్ళలో వస్తుంది ఈ గ్రీన్ కలర్. మా దగ్గరికి గ్రీన్స్లో చాలా కలర్స్ వస్తాయి. పర్టికులర్గా స్పిన్నల్స్లో ఈ గ్రీన్స్ వచ్చి చాలా రోజులు అవుతున్నాయి. స్పిన్నల్ గ్రీన్లో అంటే జనరల్గా 1-2 కలర్స్ వచ్చేస్తాయి, కొంచెం గ్రీన్లో స్లైట్ వేరియేషన్లో. బట్ దిస్ గ్రీన్ ఈజ్ టూ గుడ్ వాట్ ఐ ఫీల్. అంటే ఒక 1 year నుంచి చూస్తున్నాను. ఈ గ్రీన్లోనైతే స్పిన్నల్స్ రాలేదు, అందుకనే పర్టికులర్గా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇది చూస్ చేసుకున్నాను. నీట్గా చక్కగా బాగుంది. అండ్ దిస్ ఈజ్ ఓపెనబుల్ పెండెంట్. మీరు తర్వాత యూసేజ్ అయిపోయాక అంటే ఒక 2 years అట్లా వేసాక బోర్ కొట్టింది అనుకోండి, ఓన్లీ బీడ్స్ని తీసేసి పెండెంట్ ఇంక దేనికైనా కూడా వేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ అండ్ వెరీ ప్రెట్టి ఇట్ సెల్ఫ్.
వెరీ నైస్. 20 ఇంచెస్ సుమారుగా ఇచ్చేసాను. అండ్ బ్యాకర్ పార్ట్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. చక్కగా 3 డిఫరెంట్గా మేక్ చేసాం కాబట్టి మీకు అపియరెన్స్ కూడా వేసుకుంటే ఇలా లేయర్డ్గా ఓవర్లాప్ అవ్వదు, సపరేట్గా పడుతుంది. మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటా. ఇట్లా వేస్తే ఏంటంటే సపరేట్గా వస్తే మాల బ్యూటిఫుల్గా ఉంటుంది, వేసుకున్న నిండుగా కనిపించేస్తుంది అనమాట. 850 ఈజ్ ఎ ప్రైస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాల చూపించేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఇన్ పర్పుల్ విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. దిస్ ఈజ్ బ్యూటిఫుల్ విక్టోరియన్ పెండెంట్ అండ్ మిడిల్ వచ్చేసి పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా రియల్ మొనాలిసా బీడ్స్ విత్ లైట్ పర్పుల్ అనమాట. యూ కెన్ సీ ద నీట్నెస్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద బీడ్స్. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. 24 ఇంచెస్ వచ్చేస్తుంది సుమారుగా. అండ్ నీట్నెస్ అండ్ ద బ్యూటీ ఈజ్ వెరీ వెరీ గుడ్. క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంది. యూ కెన్ సీ ద నీట్నెస్ అండ్ ద స్టోన్ ఫిట్టింగ్. అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి అండ్ ఇలాగా ఎలిఫెంట్ వచ్చేసింది. మధ్యలో అన్నీ కూడా గోల్డ్ బాల్స్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసాం మాల. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద మొనాలిసా విత్ అంతకంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా నీట్గా వచ్చేసాయి. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. ఓకే, బాగుంది. దీనికి ఇదే బాగుంది, బీడ్స్కి ఇవే. అండ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్. నాట్ టూ మచ్ ఆఫ్ హెవీ, నాట్ టూ మచ్ ఆఫ్ స్మాల్. ఇట్స్ అ మీడియం లెంత్లో పెండెంట్, 2 లైన్స్ ఆఫ్ బీడ్స్ అండ్ ఇయర్ రింగ్స్. వెరీ గుడ్ కలెక్షన్ దిస్ ఇస్. వైలెట్లో లైట్ వైలెట్ కలర్ బీడ్స్ అనమాట. మొనాలిసాలో లైట్ వైలెట్. And price for this is 2150. And the next is, this is a beautiful కాసుమాల. ఇది 3/4 లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఫినిషింగ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ లుక్ లాగా ఉండదు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ఫినిషింగ్. మనం వేసుకునేది 1 గ్రామ్. 1 గ్రామ్లో వేయాలి అంటే అది ఎంతో బాగుండాలి, నీట్గా ఉండాలి, ఫినిషింగ్ బాగుంటే మనకు ఆ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఏ ఫీలింగ్? ఇది 1 గ్రామ్ కాదు అనే ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెయ్యాలనిపిస్తుంది. అది ఏదైనా సరే, ఎవరమైనా సరే, మీరైనా నేనైనా ఎవరమైనా ఒక్కసారిగా అయ్యి 1 గ్రామ్ వేసుకుంటున్నామే అనే ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ సెట్స్ వేసుకుంటున్నప్పుడు. బీడ్స్ అంటే వదిలేసేయండి, బీడ్స్కి ఆ ఫీలింగే ఉండదు. బీడ్స్ హ్యాపీగా ఎన్ని కలెక్షన్స్ అంటే అన్ని కలెక్షన్స్ వేసుకోవచ్చు. బట్ సెట్స్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో ఇది వేసుకొని వెళ్తే గుర్తుపడతారో ఏంటో, ఏమని చెప్పాలో ఏంటో. సో మెయిన్ ఏంటంటే ఫినిషింగ్ చూసుకోవాలి సెట్స్ పర్టికులర్గా. ఇప్పుడు ఒక చిన్న కాసు తీసుకోండి, కాసు మీద ఎంత బాగుంది డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్. అమ్మవారి రూప్ అవ్వచ్చు, ఈ అవుటర్ ఫినిషింగ్ అవ్వచ్చు, ఏదైనా ఈ అన్కట్ స్టోన్స్ అవ్వచ్చు, రూబీ స్టోన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇలా వచ్చేసింది కంప్లీట్గా.
దిస్ ఈజ్ అన్కట్ అండ్ రూబీ, అన్కట్ అండ్ రూబీ, అన్కట్ అండ్ రూబీ. ఇలా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 3/4 లెంత్. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఓకే, ఒక చిన్న కాసు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ ఒక్క పోర్షన్ వచ్చేసి ఇయర్ రింగ్ అయిపోతుంది. అదే దీనికి పెండెంట్ వచ్చింది అనుకోండి, ఆ పెండెంట్ తీసుకొచ్చి ఇయర్ రింగ్స్ లాగా ఇస్తారు. అది మౌల్డ్స్ అనేవి అలాగే ఉంటాయి. ఓకే, అండ్ బెస్ట్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1890. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and next is this is the beautiful collection in the black beads. ఇది వచ్చేసి సింగిల్ నక్షి బాల్ విత్ కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్ అండ్ మధ్యలో పర్ల్ పెట్టేసాము. ఇలా వచ్చేస్తుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్సలెంట్. అసలు యూ కెన్ సీ ద స్మాల్ పోర్షన్. How pretty it is, how beautiful and how gentle it is. అప్రాక్సిమేట్లీ 17.5 నుంచి 18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది లెంత్ అనేది. యూనిక్గా కనిపిస్తుంది, వేసుకున్నా కూడా మనకి బోర్ కొట్టదు. బ్లాక్ బీడ్స్లో ఎన్ని వేసుకున్నా బోర్ కొట్టదు. ఇది ఆ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. అండ్ ఇందులోనే వెరీ స్లైట్ వేరియేషన్తో ఇది ఇంకొక డిజైన్. ఇక్కడ రూబీ నక్షి బాల్ ఇచ్చేసాము, దానికి తగ్గట్టుగా పింక్ మొనాలిసా ఇచ్చేసి గోల్డ్ బాల్స్తో మేక్ చేసిన కలెక్షన్ దిస్ వన్. యూ కెన్ సీ వెరీ క్లోజ్ అప్లీ. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. కంప్లీట్గా బీడ్స్ వచ్చేస్తాయి బ్యాక్ టోటల్గా. అండ్ దీనికి కూడా అలాగే వచ్చేస్తుంది. $690 is a price for both is same. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is this one. అమ్మవారి పెండెంట్ వచ్చేస్తుంది. చిన్నగా క్యూట్గా వచ్చేసి కిందికి అన్నీ ఏంటంటే గుత్తులుగా వచ్చేస్తాయి పర్ల్స్ అన్నీ కూడా. అండ్ బ్లాక్ బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్తో మేక్ చేస్తూ పోయిన కలెక్షన్ దిస్ వన్. This is the size and quality of the pendant. You can see the quality of the gold balls. Okay. And price for this is 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్స్లో పచ్ వర్క్. దిస్ ఇట్ ఈస్ కంప్లీట్గా పచ్ వర్క్ అంటాం కదా, అన్కట్ స్టోన్స్లో ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ డిజైన్ దిస్ ఈస్. అండ్ కింద వచ్చేసి పెండెంట్ మీద వర్క్ ఇలా వచ్చేస్తుంది.
ఓకే, దిస్ ఈస్ టోటల్లీ అన్కట్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ కిందంతా కూడా గోల్డ్ బాల్స్ వచ్చేస్తుంది. లుక్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాక్ట్లీ గోల్డ్ కాపీ. ఓకే, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. మెయిన్ ఏంటంటే ప్రోడక్ట్ యొక్క డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, జస్ట్ డిస్టెన్స్ నుంచి చూసుకున్నా, దగ్గర నుంచి చూసుకున్నా, ఒక చిన్న పోర్షన్, స్మాల్ పోర్షన్ ఆఫ్ వర్క్, లీఫ్ మీద ఉన్న వర్క్ అండ్ దిస్ నీట్నెస్ అండ్ ద క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ వర్క్ అయితే సూపర్బ్ అండి. మీరు ఏ చిన్న పోర్షన్ ఆఫ్ ద సెట్ తీసుకున్నా కూడా అది గోల్డ్కి పోటీ అంటే గోల్డ్కి పోటీ లానే ఉంది. దో యూ కెన్ టేక్ ద ఇయర్ రింగ్స్ అండ్ సెట్ ఏదైనా సరే పర్ఫెక్ట్, అంటే ఆర్టిఫిషియల్ వచ్చేసి ద పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కొన్ని ఏంటంటే గుర్తుపట్టలేము వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఓపెన్గా చెప్పాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే మీరు వీడియోలో చూసిన దానికంటే డైరెక్ట్గా షాప్కి రండి. షాప్లో ఇంకా క్లియర్గా పర్ఫెక్ట్గా కనిపించేస్తుంది. ఓకే, ఎంత లైవ్గా ఇంకా బాగుంటాయి ప్రోడక్ట్స్ అనేవి. బికాజ్ నేను ఎంత క్లోజప్గా చూపించినా కూడా దాని ఒరిజినాలిటీ అనేది కెమెరాలో కంటే లైవ్గానే బాగుంటుంది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ త్రో ద ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ చూపించాల్సింది అయితే కెమెరానే కదా. సో నేనేం చెప్తున్నాను అంటే, ఇఫ్ యూ కెన్ ట్రస్ట్, యూ కెన్ ఆర్డర్ త్రూ ద ఆన్లైన్. ఇఫ్ యూ కాంట్, యూ జస్ట్ డైరెక్ట్లీ కమ్ టు ద స్టోర్. వీ కెన్ షో యూ ఆల్ ద ప్రోడక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే యూ కమ్ అలాంగ్ విత్ ద స్క్రీన్ షాట్స్. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు డైరెక్ట్గా రావడం కంటే కూడా కాస్త స్క్రీన్ షాట్స్ అవి పట్టుకొని వచ్చేసారంటే టకటకటకు చూపించడం ఈజీ అవుతుంది. లేదు అంటే ఎక్కువగా అయితే అన్నీ కూడా హ్యాండ్మేడే ఉంటాయి కాబట్టి ఆ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే అవి కొన్ని మేకింగ్లో ఉంటాయి, కొన్ని ఆల్రెడీ చేసి ఉంటాయి, కొన్ని ఎట్ టు బి ఉంటాయి. సో బెటర్ యూ కమ్ అలాంగ్ విత్ ద స్క్రీన్ షాట్స్, దట్ ఈస్ అ ఫార్ బెటర్. ఓకే, సరే, ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అంటే నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.